నమస్తే, నేను మీ హరిత. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మనం అనుకున్నవన్నీ జరుగుతాయా, సంకల్పాలు నెరవేరుతాయా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఏ టైం ఎగ్జాక్ట్ గా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. సూర్యోదయం కంటే ముందుగా 90 మినిట్స్ ముందండి. అంటే జనరల్గా అయితే 3:32 మనకు సమ్మర్ వచ్చినప్పుడు ఏం చూస్తున్నా సూర్యోదయం ఏమైనా తొందరగా అవుతుంటుంది, కొంచెం ముందుకు వెళ్ళిపోద్ది. మామూలుగా అయితే 3:30 నుంచి మనం కన్సిడర్ చేసుకోవచ్చు, 4 o'clock కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే మనకు ఏంటి మరి రిజల్ట్స్ ఎలా వస్తాయి, నిజంగా ఆ టైంలో రిజల్ట్స్ వస్తాయని చాలామంది అడుగుతారు. నేనేమంటానంటే ఆ సమయంలో లేచి సంకల్పం చెప్పుకుంటే ఫాస్ట్గా రియాలిటీ వస్తుంది. ఎందుకు రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయంటే ఆ టైంలో ఎలాంటి ఆలోచన లేదు కదా మేడం. ఎప్పుడైనా ఆలోచన లేనప్పుడు ఏమవుతుందంటే మనకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంది. అందుకు మేడం జర్నీ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఈవినింగ్ హైదరాబాద్లో ఈవినింగ్ 6కు జర్నీ చేయాలనుకుంటే ఎంత సమయం పడుతుంది మేడం? ఇక్కడ నుంచి అక్కడికి చాలా టైం పడుతుంది. చాలా సమయం పడుతుంది. ఎందుకు? ట్రాఫిక్. ఇక్కడ కూడా మన మనసులో కూడా ఒక ట్రాఫిక్ ఏంటో తెలుసా అండి హరిత గారు? ఆలోచనలు. ఎక్కువ ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతాయంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరు, అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఆలోచన యొక్క శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ అవర్స్ స్లీప్ 6 hours 8 hours పడుకొని ఉంటాం. పడుకుని చాలా రిలాక్స్ అయిపోయినాం. ఆ రిలాక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థాట్ కదా అది. అందుకోసమే బ్రహ్మముహూర్తం కనుక లేచినప్పుడు సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు లేవరు. సో అటువంటి సమయంలో ఎటువంటి సంకల్పం అయితే మనం చేస్తుంటామో ఫాస్ట్గా రియాలిటీకి వచ్చేస్తుంది, అంటే వాస్తవ రూపం వస్తుంది. అయితే మీ ఎందుకు వాస్తవ రూపం అంటే కొంతమంది మీరు చూసే ఉంటారు, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని అంటారు. ఎందుకు? పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. సో ఆ సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే తెల్లవారుజామున వచ్చిన కళను చాలా గుర్తుంటాయి. ఒకటి చాలా స్పష్టత ఉంటుంది మనసులో, సబ్ కాన్షియస్ మైండ్లో. ఏదైనా కీడు కళలు వస్తే కూడా భయపడుతుంటారు, అది జరుగుతుందేమో అని. సో ఎప్పుడైనా సరే అలా వచ్చినప్పుడు నేను ఏమంటానంటే మీకు మంచి కళ అయితే ఇంకా ఎక్కువసేపు కూడా పదే గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ చెడుగా అలా వచ్చినుంటే ఏం చేయాలంటే క్యాన్సిల్ అనుకోండి. అంటే ఎప్పుడైనా సరే మన మైండ్ని ఎవరైతే వారు ఆధీనంలో తెచ్చుకుంటారో వారి జీవితం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది మేడం. ఇప్పుడు మన జీవితంలో ఏమని మనకు తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే తెల్లవారుజామునే కళలు కనాలి. అంటే కొంతమంది సార్ ఏంటి సార్ అలా కలగంటే అయిపోద్దా అని కొంతమంది డౌట్. బట్ నేనేమంటానంటే కళ కనడం నువ్వు మొదలు పెడితే దానికి తగ్గట్టు యాక్షన్ స్టెప్స్ వస్తాయి. యూనివర్స్ అవకాశాలు ఇవ్వచ్చు, దానికి అనుగుణంగా పరిస్థితుల్ని దగ్గరికి అంటే వ్యక్తులని దగ్గరికి పంపించవచ్చు. సో జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే అవకాశాలే కదా మేడం. ఫుల్ టాలెంట్ ఉంది మేడం ఎవరికి? వైభవ్ సూర్యవంశికి ఐపీఎల్ అనే మ్యాచే లేదు. అతను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? 26 సంవత్సరాలు. అంటే ఒక గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తిని క్రికెట్ను మర్చిపోయి, అంటే అతను ఆడకుండా కూడా లేదు, అవకాశం వచ్చింది కాబట్టి అతను ఆడగలిగాడంటే మనం తెలుసుకోగలిగాం. ఇక్కడ అవకాశం గొప్పది, టాలెంట్ ఉంది. చదవండి మేడం, ఎంతో మందికి నేను చెప్తున్నాను మేడం, చాలా టాలెంట్ ఉంటుంది మేడం, డబ్బు సంపాదించాలి, చాలా మందికి స్కిల్స్ ఉంటాయి, కానీ మంచి అవకాశాలు రాక ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. నేనేమంటా మరి అవకాశాలు ఎవరు ఇస్తారు చెప్పండి? యూనివర్స్ ఇస్తుంది. విశ్వం అనేది తెల్లవారుజామున కనుక మనం సంకల్పం చేసుకోగలిగితే ఫాస్ట్గా మనకు అవకాశాల రూపంలో ఇస్తుంది మేడం. అవకాశాలు కనుక ఉపయోగించుకుంటే మన నైపుణ్యాల ద్వారా అవకాశాలను ఉపయోగించుకోగలిగితే విజయాలు మనం సొంతం చేసుకోవచ్చు. బట్ చేయాల్సిందా లేదంటే ఏదైతే నువ్వు డ్రీమ్ చేసావు కదా, మార్నింగ్ తెల్లవారుజామున లేవగానే నువ్వు ఎప్పుడైతే లేస్తావో నీ ఇష్టం. బట్ బ్రహ్మముహూర్తం నువ్వు లేస్తే ఏమవుతుందంటే ఆ టైంలో లేచి కరెక్ట్గా ఆజ్ఞాచక్రం దగ్గర కొన్ని సెకండ్స్ ఒక పిక్చర్, ఓకే, ఫ్లాష్ లాగా ఒక చూడగలగాలి. అంటే ఎప్పుడైతే మనం చూడగలుగుతామో ఆజ్ఞాచక్రం మనసుతో చూడాలి మేడం. అంటే మనసుతో మైండ్లో ఇంకో ఆలోచన రాకూడదు, అసలు ఇంకొక ఆలోచన రాకుండా బ్రహ్మముహూర్తంలో కనుక మనం చేసుకోగలిగితే ఆ కోరికలు చాలా ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంటాయి. సో ఎందుకు నేను బ్రహ్మముహూర్తంలో అంటే చెప్పాను కదా మేడం, థాట్స్ అనేది తగ్గిపోతాయి. ఎంత థాట్స్ తగ్గుతో అంత ఫాస్ట్గా వస్తామని రియాలి. అంటే ఆలోచనలు తగ్గినప్పుడు మన సంకల్ప శక్తి పెరుగుతుంది మేడం. ఆ సంకల్ప శక్తి పెరిగినప్పుడు ఆ సంకల్ప శక్తిని ఎవరైతే దేనిపైనైతే పెడతారో అది రియాలిటీకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం మేడం. ఎనర్జీ నెవర్ క్రియేటెడ్, నెవర్ డిస్ట్రాయిడ్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. శక్తి సృష్టించబడదు, శక్తి నాశనం కాబడదు, శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. అటువంటప్పుడు మన ధ్యానం ద్వారా కానీ మన సైలెంట్ మౌనం ద్వారా పొందిన శక్తిని మన సంకల్పాలపై మనమే పెట్టి మనం వాటిని రియాలిటీకి తెచ్చుకోవచ్చు. అందుకోసం నేను క్లాసెస్లో ఏం చెప్తానంటే హరిత గారు, స్టెప్ బై స్టెప్ ఒక బేసిక్ ఒక స్ట్రక్చరల్ వేలో వెళ్ళిపోవట్లేదే. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు కదా అనుకుంటారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా దయచేసి యూట్యూబ్లో చూసి నేర్చుకోవద్దని చెప్తాను మేడం. ఎందుకంటే సగం ఉంటుంది. సో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, ఎక్కడ ఎండు తెలియాలో తెలియదు, మధ్యలో కొంచెం స్కిప్ అయిపోతుంది, దానివల్ల రిజల్ట్స్ రావు.
అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన భావాలపైన ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే భావాలపై వాళ్ళు ఫోకస్ పెట్టాలండి. కేవలం నేను అనుకుంటున్నాను డిప్రెషన్ చాలామంది లోన్ అవుతున్నారు. అందుకోసమే గురుముఖంగా సబ్జెక్ట్ చాలా బాగా తెలిసిన వ్యక్తుల దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటే రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఎవరికైనా ఏం కావాలి, మీరు అల్టిమేట్గా ఎవరు చూస్తారు చెప్పండి హరిత గారు? రిజల్ట్సే కదా. వారు ఎంత సాధన చేశారనేది ఎవరైనా చూస్తారండి హరిత గారు? ఎవరు చూడరు. బట్ ఏ రిజల్ట్స్ అయితే వచ్చిందో ఆ రిజల్ట్సే వాళ్ళకి కనపడుతుంది. మరి రిజల్ట్స్ కావాలన్నప్పుడు ఏం చేసుకోవాలి? ఎవరైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరైతే రిజల్ట్స్ తీసుకొస్తున్నారో వాళ్ళ దగ్గర ట్రైన్ అవుతున్నాయి కదా మనకు వచ్చేది. సో అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే థియరీ అయితే రిజల్ట్స్ రావు మేడం. అంటే నేను చూశాను చాలా వరకు థియరీ పరంగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. సో థియరీ పరంగా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే యద్భావం తద్భవతి. నీలో వైబ్రేషన్స్ రావాలి, నీలో ఆలోచనలో మార్పు రావాలి, నీలో ఆ ఫీలింగ్స్ మార్పు మీరు తేగలరా? ఎస్, అందుకోసమే ఎవ్రీ డే ఒకే వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తుంటారు. ప్రాక్టీస్ చేసి ఒక్కొక్కరిది ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా. అందుకోసమే ఒక్కొక్క రోజు అందుకో 6 days తీసుకునే దానికోసమే. వెడ్నెస్డే హెల్త్ అని, థర్స్డే రిలేషన్షిప్ అని, ఫ్రైడే మనీ అని, మండే బేసిక్స్ అని, ట్యూస్డే మనిషికి కావాల్సినవి అన్ని ఒక్కొక్క రోజు పెడుతున్నారు మీరు. అందుకోసమే 6 days తీసుకున్నాం. ఈ 6 days కనుక ట్రైనింగ్ అవుతాయి ఎవరైనా వారి జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను చేయగలను అనే ఒక నమ్మకం అనేది వారికి ఉండాలి మేడం. ఆ నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయగలరా? ఎస్, మేము చేస్తున్నాం. ఆ నమ్మకాన్ని వారికి క్రియేషన్ చేసి వాళ్ళు ఎలా అయినా సరే వాళ్ళకి రిజల్ట్స్ తెప్పడం కోసం ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నామండి హరిత గారు. అంటే మనసు ఆధీనంలో ఉండి ఒక నమ్మకంతో చేస్తే ఏదైనా జరుగుతుంది అంటున్నారు. ఆ నమ్మకం లేదు, మనసు ఆధీనంలో లేకుంటే ఆ మనిషిని మీరు మార్చగలరా? ఎస్, మార్చగలం. ఫస్ట్ నేనేమంటారంటే ఫస్ట్ వాళ్ళది ఏంది, మనసు ఆధీనంలో తెలియదు. మనసు ఎందుకు ఆధీనం లేదంటే చాలా వరకు అతని మనసులో అనవసరమైన విషయాలు ఎక్కువ చేరిపోయినాయి. ఆ విషయాలు మేము ఏం చేస్తాం, ఫస్ట్ క్లెన్సింగ్ చేపిస్తాం మేడం. సబ్జెక్ట్ మీరు చాలామంది అంటారు, సార్ ఈ సీక్రెట్ మీరు అడుగుతుంటారు, చాలా ఎందుకు మీ దగ్గర ఎక్కువ రిజల్ట్స్ వస్తాయంటే నేను ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పాను మేడం. ఫస్ట్ వాళ్ళకి క్లెన్సింగ్ నేర్పిస్తాను. అంటే లోపల ఉండే మనసులో ఉన్న మనోమాలిన్యం కానీ బ్లాక్స్ కానీ ఉంటాయి, అవన్నీ తీపిచ్చేస్తాం ముందు. అవి తీపిచ్చేసరికి వాళ్ళ మనసు ఏమవుద్ది, ఒక ప్రశాంతమైన స్థితిలోకి చేరుకుంటారు. మనసు ఎప్పుడైతే నిర్మలం అవుతుందో అప్పుడు నేను వారికి ఏది కావాలో ఎలా ఊహించుకోవాలి, ఎలా అఫర్మేషన్ రాయాలి. కరెక్ట్, చాలామంది అఫర్మేషన్స్ రాంగ్ రాస్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ చెప్తాను. విజువల్ చాలామంది చేస్తుంటారు, ఏది సరైన విజువలైజేషన్ చేపిస్తాను. గ్రాటిట్యూడ్ చేస్తుంటారు, బట్ ఎలా చేయాలి గ్రాటిట్యూడ్ అది నేర్పిస్తాను. సింపుల్గా మనీ మెడిటేషన్ టీటా స్థితిలో నేర్పిస్తాను మేడం. వాళ్ళు దానివల్ల రిజల్ట్స్ వస్తుంటాయి. ఇలా మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏంటి? డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి అటెండ్ అవ్వచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్లో, ఆ కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం కూడా మా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని, మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 members ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 member గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్. నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.